దొంగలు చెలరేగిపోతున్నారు. పట్టపగలే షాపులను లూటీ చేస్తున్నారు. రీఛార్జ్ పేరుతో వచ్చి మొబైల్స్ ఎత్తుకెళ్తున్నారు. నగలు కొనే నెపంతో వచ్చి జ్యువెలరీ షాపులను కొల్లగొడుతున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల చేతివాటంతో దుకాణ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నా ఫలితం లేకుండా పోయింది. ఓ మొబైల్ షాపులో మహిళ హస్తలాఘవంతో ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎత్తుకుపోయింది. సీసీ ఫుటేజ్లో దొంగతనాన్ని గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అమాయకంగా ఉన్న ఓ మహిళ మొబైల్ షాపులోకి ఎంటర్ అయింది. మహిళకు తోడుగా ఓ కుర్రాడు కూడా ఉన్నాడు. రీఛార్జ్తో పాటు సిమ్ తీసుకునే నెపంతో వచ్చిన మహిళ అదను కోసం వేచి చూసింది. షాప్ యజమాని పనిలో ఉండగా చాకచక్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలను కొట్టేసింది. జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి పట్టణాల్లో వరుస చోరీలు జరుగుతున్నాయి. నగలు, ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మాయం కావడంతో అలర్ట్ అయిన యజమానులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. తమకు చిక్కని దొంగలు సీసీ ఫుటేజ్కి చిక్కారు. అయినా ప్రయోజనం లేదు. దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. బీహార్ నుంచి వచ్చిన ముఠాలే దొంగతనాలకు పాల్పడుతున్నాయని చెబుతున్నారు యజమానులు. అందరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇస్తున్నారు బాధిత వ్యాపారులు. వ్యాపారస్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఈరోజు షాపులలోకి చాలామంది మన కస్టమర్లు చూస్తూనే ఉంటాము. మామూలు ఏ కస్టమర్కైనా మనం కరెక్ట్ రిసీవ్ చేసుకోవాలి కాబట్టి ప్రతి ఒక్క కస్టమర్కి ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రతి సమయంలో ప్రతి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క కస్టమర్ మనకు ఒక దేవుడితో సమానము. అలాంటి టైంలో మంచివారిగా వస్తున్నారు, చెడ్డవారిగా వస్తున్నారు. మంచివారికి మొబైల్ చూపెట్టే సమయంలో ఇంకో మొబైల్ చోరీ చేయడం అలాంటి సంఘటనలు మాకు చాలా జరిగాయి. ఇలాంటి సంఘటనలు జరిగిన తర్వాత మేము సీసీ కెమెరా అమర్చుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో కూడా బీహార్ నుంచి వచ్చి కస్టమర్ లాగా వచ్చి రీఛార్జ్ చేసుకోవడం, సిమ్ కార్డ్ చూడడం, అలాంటి చిన్న వాటికి వచ్చి పెద్ద మొబైల్స్ చోరీ చేయడం చాలా జరుగుతుంది. జిల్లాలో దొంగతనాలు ఎక్కువయ్యాయని పోలీసు అధికారులు అంగీకరిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ముఠాలు జిల్లాలోని వివిధ పట్టణాల్లో సంచరిస్తూ చోరీలకు పాల్పడుతున్నాయని చెబుతున్నారు. దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని షాపుల యజమానులు కూడా దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ జ్యువెలరీ షాపుల్లో ఏదైనా కానివ్వండి, మొబైల్ షాపుల్లో కానీ దొంగతనాలు చాలా ఎక్కువైనాయి. ముఖ్యంగా మొబైల్ షాపులు, సారీ షాపులు, జ్యువెలరీ షాప్స్లో జెంట్స్తో పాటు దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఆడవాళ్ళు కూడా దొంగతనాలు చేస్తున్నారు. ఇది సెపరేట్ ఎంఓ క్రిమినల్స్ వేయండి, వాళ్ళు స్థానికులు కాకుండా దూరం నుంచి కొనడానికి వచ్చినట్టు యాక్ట్ చేస్తూ ఒక ఇద్దరు ముగ్గురు టీమ్గా వచ్చి ఒకరు అమ్మ చేస్తున్న సేల్స్ మ్యాన్ని డైవర్ట్ చేసి వేరే మిగిలిన వ్యక్తులు చాలా స్మార్ట్గా ఇటువంటి దొంగతనాలు పాల్పడుతున్నారు. దీనికోసం మేము మొబైల్ షాప్ యజమానులకు కానివ్వండి, సారీ షాప్స్ కానివ్వండి, జ్యువెలరీ షాపులకి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ప్రతి షాప్లోని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి. కస్టమర్ల ముసుగులో వస్తున్న కేటుగాళ్ల దెబ్బకు ఆదిలాబాద్ జిల్లా వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వచ్చింది దొంగో కొనుగోలుదారుడో తెలియక గందరగోళానికి గురవుతున్నారు. దొంగల చేతివాటానికి ఓ పక్క నష్టం, మరోపక్క వ్యాపారం దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు.